ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇద్దరు సినీ ప్రముఖులు కారణ జన్ముడు అని కొనియాడడం చర్చనీయాంశం అయింది. అట్ ద సేమ్ టైం లేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే కారణ జన్ముడు, మహానుభావుడు, యుగ పురుషుడు వంటి పదాలు వారికి మాత్రమే పేటెంట్ అన్నట్లుగా వారు బిల్డప్ ఇస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి రుద్దుతూ ఉంటారన్నమాట. అయితే వీరంతా కూడా కాస్టిస్టులు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారి కాస్ట్ కాకపోయినప్పటికీ కూడా హోల్ హార్టెడ్గా పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు ప్రముఖులు కారణ జన్ముడు అని కొనియాడారు. వారెవరో కాదు, ఒకరు తనికెళ్ల భరణి గారు, మరొకరు బ్రహ్మానందం గారు. తనికెళ్ల భరణి గారు మాట్లాడుతూ కోహినూరు వజ్రం ఒక వెలుగుల కొండ, అటువంటిదే మరొకటి ఉంది, అది మరెవరో కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కారణ జన్ముడు, డౌన్ టు ద ఎర్త్, ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చిన మహానుభావుడు అంటూ కొనియాడారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే వేదికలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బ్రహ్మానందం గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో తన బాటను తానే వేసుకుని మరో 10 మందికి ఆ బాటను చూపించారని, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాణించారని, అయితే ఇదంతా కూడా దైవ సంకల్పం అని, ఆయన ఒక కారణ జన్ముడు అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇక నుంచి రానున్న భవిష్యత్తులో కూడా ఎంతో మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారిని కారణ జన్ముడుగా కొనియాడే పరిస్థితులు ఉండడంతో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తమకు తామే ఎన్టీఆర్ గారికి ఇచ్చుకున్నటువంటి కారణ జన్ముడు అనే పేటెంట్ రైట్స్ కోల్పోయామని తమలో తామే కృంగిపోతున్నారని సమాచారం.